జయశంకర్ భూపాలపల్లి టేకుమల్ల మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో ఓ విద్యార్థిని బిల్డింగుపై నుంచి కింద పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థిని బిల్డింగుపై నుంచి కింద పడిపోయింది. దీంతో కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఆసుపత్రికి తరలించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. ప్రమాదంలో అమ్మాయికి గాయాలు కాగా 2 కాళ్లు విరిగాయి. హన్మకొండ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి టేకుమట్ల మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో ఓ విద్యార్థిని బిల్డింగుపై నుంచి కింద పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థిని బిల్డింగుపై నుంచి కింద పడిపోయింది. దీంతో కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఆసుపత్రికి తరలించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. ప్రమాదంలో అమ్మాయికి గాయాలు కాగా 2 కాళ్లు విరిగాయి. హన్మకొండ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడితే 6:30కి చూసిందని 7కి లోపలి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మా డాడీకి కాల్ చేసి మీ అమ్మాయి ఇక్కడ ఉండగా తీసుకెళ్ళండి అని చెప్పారు మా పేరెంట్స్కి. నేను కింద పడ్డా అని చెప్పారు మా పేరెంట్స్ వచ్చాక లెటర్ రాసుకొని నన్ను చూడడానికి అంతవరకు పంపించాలి. లెటర్ మా అమ్మాయి మంచిగా ఆరోగ్యంగా వద్దు అడ్మిషన్ క్యాన్సిల్ తీసుకుపోతాను అని లెటర్ రాసినాక చూపించారు. అయితే ఇప్పుడు ఈమె ఉండనని అన్నది అయితే ఈమె చూపించాలి నాకు ముందు. నేను వేసి వారం అవుతుంది హాస్టల్లో జాయిన్ చేసి. అంటే మీ పాప ఉంటుందని అన్నది అంటే ఆ రోజు చెప్పింది మేడం ఉంటుంది అని చెప్పినట్టే. లేదు మీరు బలవంతంగా పెట్టారంటే నేను బలవంతంగా కోరలేదు చేయలేదు మేడం, మా పాప చదువుకుంటా అంటేనే తెచ్చేసిన మేడం అంతవరకు మీ పోయి అడగండి అని చెప్పిన తర్వాత మా పాప ఆరోగ్యంగానే ఉన్నది అడ్మిషన్ క్యాన్సిల్ చేసి తీసుకుపోతాను అని సైన్ పెట్టినాకనే తీసుకుపోయి మా పాపను చూపించాను. చూపించాలి మాకు ఈ పేపర్ రాయించే దాకా సంతకం తెచ్చుకొని అయిపోయేదాకా కూడా చూపించాలి మాకు. ఈ సైన్ గిన్ అన్ని అయిన తర్వాత మీ పాపను తీసుకుపోండి అని.